వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఆల్రెడీ చూసుంటారు తమ్నైల్లో. ఏదరా షాక్ అనుకుంటున్నారేమో, అంటే లీజ్ అయిపోయింది కదా తోటకే. అన్నకైతే మనం తాత తాళాలు ఇచ్చేయాలి. ఇంకా మీకు ఈ తోటలో వీడియోలు అయితే రావు. అంటే బాగా అలవాటు పడ్డాం కదా ఈ ప్లేస్కే. కొద్దిగా ఏంటంటే ఇక్కడైతే బాగుండింది మనకు. ఏంటంటే నీళ్ళు సౌకర్యం, మనం ఏమైనా పెట్టుకోవడానికి ప్లేస్ వాటంగా అంతా బాగా సెట్ అయింది. కానీ ఇంకా లీజ్ అయిపోయింది. ఫస్ట్ అయితే మేమే తీసుకుందాం అనుకున్నాం. కానీ అంతకుముందే ఏం జరిగిందంటే, ఆ అన్న వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వాళ్ళే అడిగారంట మేమే చేసుకుంటామని. ఇంకా రిలేటివ్స్ కదా, ఇంక మనకు ఎట్టిస్తారా, అందుకని వాళ్ళు మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ. మనమైతే తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత అడిగాము, అప్పటికే చెప్పేస్తున్నారు అన్న అయితే మాట. ఇంకైతే ఈ తోటని వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. మీకైతే ఇంక ఈ తోటలో వీడియోలు అయితే రావు. ఈ తోట ఫైనల్ వీడియోలు ఒక 2 వచ్చుంటాయి మీకు ఈ మధ్య. ఇప్పుడైతే తోటని మనం తాళాలు వేసుకొని ఇంకెళ్ళిపోవాలా. ఫైనల్గా కొన్ని కాయలు ఉన్నాయి దీంట్లో, అవి కూడా కోసుకుందాం. అంటే కూర మామిడికాయలు ఉన్నాయి, అవి కూడా ఏమంతగా కాయలా, ఎన్నో ఉంటాయి. ఆల్రెడీ మా మామ అయితే కొన్ని కాయలు కోసేసాడు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కోసుకుందాం. కూరకాయలే. ఏం రాజీ ఎట్ట అనిపిస్తుంది? ఇక ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, ఇన్ని రోజులు ఉండేవి కదా. నాకైతే చాలా ఫీల్ అవుతున్నా అన్న. ఫీల్ అయ్యేదంటే ఇంకా మంది కాదు. ఎప్పుడైనా ఈ విషయం తెలిసిందే మనకు. ఏంటంటే మనం లీజ్ అయిపోతాం, మనం వెళ్ళిపోతాం. కాకపోతే ఒక 3 నెలలు ఈ ప్లేస్కి అలవాటు పడ్డాం కదా. కొద్దిగా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే 10 గంటలకు వచ్చినా కానీ అన్నం టైంకి అంతా మాకు వీడియో అయిపోయేది. మళ్ళీ బయట మాకు అవ్వదు. ఎందుకంటే మేము దూరంగా ఎత్తుకుపోయినప్పుడు కైల్లో అట్ట చేసేది. ఇంతకు ముందు వీడియోలు, కుకింగ్ వీడియోలు చాలా కష్టపడేవాళ్ళం. ఇంటి నుంచి ఒకటి తెచ్చేవాళ్ళం, ఇంకోటి మర్చిపోయేవాళ్ళం, మళ్ళీ పోయేది, మళ్ళీ అగ్గిపెట్టి మర్చిపోయేది, మళ్ళీ పోయేది. అన్నీ అట్ట తెచ్చుకుని మళ్ళీ వాటిని వీడియో అయిపోతాను మళ్ళీ ఎత్తుకుపోయి ఆడబెట్టుకోవాలి, మళ్ళీ ఇంటికాడ పెట్టుకోవాలి. ఇక్కడ దూరం ఎంత ఉంటుంది? ఒక 4 కిలోమీటర్లు అట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే అప్పుడు చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడే రూమ్ ఉంది, సామాన్లు అక్కడే పెట్టేస్తాం, ఆ రూమ్లోనే పెట్టేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చినామా రేపు అన్ని ఆడే ఉంటాయి. మేము ఆడ నుంచి ఆ రోజుకి కావాల్సిన ఫ్రెష్గా ఉండేటి కూరగాయలు ఉంటాయి కదా, టమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్ ఇలాంటివి తెచ్చుకొని వచ్చి ఆ రోజు వీడియో చేసేవాళ్ళం. ప్లేస్ అయితే భలే కన్వీనియంట్గా ఉండిందబ్బా. అందులోకి గ్రీనరీ కానీ, చిన్న తోట, పెద్దది కాదు, భయం ఏమి ఉండేదిలే. మాకు అనుకూలంగా రూమ్స్ కానీ అసలు చాలా బాగుండింది. ఇక్కడ ఎవరు మళ్ళీ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, ఏమి సౌండ్లు రావు, పెట్రోల్ సౌండ్లు వస్తుంటాయి. వాళ్ళు అయితే వస్తుంటారు అప్పుడప్పుడు. ఇదిగో ఇప్పుడు కూడా అరుస్తూ ఉన్నారు వెనకాల, మీకు వినపడచ్చు. అదొకటి ఉండింది. ఇంకా వదిలేయాలన్నమాట, తప్పదు. ఇప్పుడైతే మనం రూములకి అయితే తాళాలు వేసేసి గేట్ తాళాలు అన్నకైతే ఇచ్చేద్దాం. ఫస్ట్ అయితే మామిడికాయలు కోసుకుందాం పదండి. ఓకే రండి. మా మామ కోసేసి, నేను ఎందుకు కోసేనామంటే ఇతో తగిలిచ్చి పెట్టుకున్నాడు. ఇదొక కాయ అనమాట. ఇంకా అండి రా కాయలా ఆ చెట్లో ఉండాలన్నా, ఆ చెట్లో కోసేసాడు అనుకుంటా. అమ్మ కోసేసావా ఆ చెట్ల? చూసావు? బాగా చూసేసావా? కోసేనాడు రా ఆయన. అన్ని చాలా ఉన్నాయినా, అన్ని కోసేనారు వాళ్ళు. అది ఆడ కాయ ఉంది, ఏరా విజయ్ కోస్తుందన్నే, కోసేస్తాను జాగ్రత్త. ఆడొకటి ఉంది, ఇంకా ఆడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కోసుకుంటున్నాం అంటే ఇవి మనవే. ఈ కాయలు వచ్చిన వరకు మనమే అనమాట. 2 ఉన్నాయి. 2 ఒకటి కనిపిస్తుంది నాక. 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? 2 ఉన్నాయి. రే లోపల కాయలు ఉన్నాయంటారా విజయ్? ఒకటి ఉంది. ఇవన్నీ కూరకే కదా, పచ్చడి కూడా మనకు వస్తాయి. చేపల కూరలకు కూడా బాగుంది. ఇదిగో మా ఏడొకటే, ఇదిగో అయ్యే పైన ఉన్నది. అది అందుదా అంత ఉందా? ఇట్రా ఇది పట్టుకో. ఇదిగో కాయలు మాత్రం మంచి బాగున్నాయా, పుష్టిగా గట్టుకున్నాయా. ఇంకా పట్టుకో. ఈ చెట్టుకి అయితే ఇన్ని కాయలు ఉన్నాయి, మొత్తం కూర మామిడికాయలు. ఇంతకుముందు చేపల కూర చేసేటప్పుడు మన వాళ్ళు డైరెక్ట్గా చెట్లోనే కోసుకునేదయా, ఏమైనా కొనుక్కోవాల్సిందే. సరేలే, వచ్చేసరికి మళ్ళీ తోట తీసుకుందాం. ఏడో దగ్గర దొరకదా? ఏడో దగ్గర దొరకచ్చు, ఈ లోపల దొరికినా తీసుకుందాం. దూరంలో అయితే ఉంటాయి. దూరంలో మనం బాలేము, ఏదైనా దగ్గరగా ఉంటేనే, మన ఊరికి దగ్గరగా ఉంటేనే చేసుకోగలుగుతాం. సరిగా అయితే మన తోటలో మామిడికాయలు ఇవి. ఇంకా మామిడికాయలు వీడియోలు ఏం రావు.
మామిడికాయ మాట దొరకదు మనకు. దొరకదు, కొనుక్కుంటే ఏం దొరకవా, చెట్లలోటివి. ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూర మామిడికాయలే. ఏం చేస్తాం మా ఎత్తుకుపోయి మనమా? పచ్చడి చేసుకోవచ్చు, చేపల కూరలో వేసుకోవచ్చు, కానీ సాంబార్లో ఫుల్గా బాగుంటాయి. గట్టిగా ఉండదు, కండ మీద ఉన్నాయి. గట్టిగా ఉంది కాయ. బయలుదేరేస్తున్నాం ఇప్పుడైతే. మా సామాన్లన్నీ ప్యాక్ చేసేసుకున్నాం. ఇగో ఏడుకొని ఇంకో విజయ్ కొన్ని చేస్తా ఉన్నాడు. ఇంట్లోనేమో మన సామాన్లన్నీ పెట్టుండింది, సర్దుంది. ఇదిగో ఇంట్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడైతే మొత్తం ఎత్తేసుకున్నాం. ఇవన్నీ వలవ అనమాట. ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తున్నాం మొత్తం. ఇవైతే మా సామాన్ల వరకు తీసుకెళ్ళిపోతున్నాం. క్లోజ్ చేద్దాం డోర్ అయితే. రూమ్కి అయితే తాళం వేసేసాము. ఇంకా మెయిన్ గేటు ఇదిగోండి, ఒకసారి చూసుకోండి. అయిపోయింది ఈ తోటకే. మనకైతే తోటకు బాయ్ చెప్పేసిండి, అంతే అయిపోయింది. మనం మెయిన్ గేట్ కూడా తాళం వేసేస్తున్నాం. ఫస్ట్ కూడా విజయ్ తాళం గేట్ తీసాడు అప్పుడు, ఇప్పుడు కూడా వాడే వేసేస్తున్నాడు. ఇబ్బంది లేదులే, మనం ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా సెట్ చేద్దాం. వీళ్ళది కూడా వీళ్ళ అన్న వచ్చేసి ఒక చిన్న తోటలాగా వాళ్ళ కైని అరేంజ్ చేసుకుంటున్నాం, ఒక అంతా చేయాలని చూస్తున్నాడు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు పడుతుంది దానికైతే. సరేలే, మీరేం బాధపడకండి, ఇంకా మంచి కంటెంట్తో ముందుకు వచ్చేస్తాం. వాళ్ళు అయితే అన్న చెప్పిన వాళ్ళు కాడ ఇచ్చేస్తున్నాం. ఓకే అన్న, సరే అయితే బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎడతా ఎండ్ అయిపోద్ది. ఇంకైతే ఇబ్బంది లేదు, మనం వేరే దగ్గర చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా ఒకసారి మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.